రేవంత్ రెడ్డి అరెస్ట్. ఫామ్ హౌస్ పై డ్రోన్ ప్రయోగం కేసులో ఎంపీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్. చర్లపల్లి జైలు వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా. మల్కాజ్గిరి ఎంపీ టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జన్వాడలోని ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ వద్ద ఇటీవల ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి తన అనుచరులు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ప్రయోగించారంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో రేవంత్ రెడ్డి A1 గా ఉన్నారు. బుధవారం 6గురిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆయన తనపై కేసు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్యాంప్రసాద్, ఇన్స్పెక్టర్ గంగాధర్లు రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. రేవంత్ రెడ్డి విమానాశ్రయం నుంచి బయలుదేరుతూనే తన వాళ్ళందరికీ సమాచారం ఇచ్చారు. దీంతో మద్దతుదారులు పెద్ద ఎత్తున నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కేసులో A1 గా ఉన్న రేవంత్ రెడ్డి అరెస్టు కావాలని ముందే నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఢిల్లీ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. బుధవారం అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి అనుచరులు గురువారం బెయిల్ పిటిషన్ వేయాల్సి ఉండగా రేవంత్ రెడ్డి రిమాండ్ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ వాయిదా వేసుకున్నారు. భద్రత కారణాల దృష్ట్యా చర్లపల్లి జైలు అధికారులు విఐపి కేటగిరీలో రేవంత్ రెడ్డికు గంగా బ్యారెక్ ను కేటాయించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆయన్ను ఇదే బ్యారెక్ లో ఉంచడం గమనార్హం. రేవంత్ రెడ్డిని జైలుకు తరలించే సమయానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు కోనా శ్రీశైలం గౌడ్, వేం నరేందర్ తదితర అనుచరులతో కలిసి జైలు వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి అరెస్టు అన్యాయమని ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ అన్నారు. ఆయన అరెస్టుకు నిరసనగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రశ్నిస్తే అరెస్టు చేయాలా అంటున్న కాంగ్రెస్ నేతలు అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అరెస్టును పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేతలు షబీర్ అలీ, సంపత్, మల్లు రవి ఖండించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల రాజ్యాంగమే అమలవుతుందని విమర్శించారు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఎవరూ మాట్లాడలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతుందని సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఎంపీని అరెస్టు చేయాలంటే లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోవాలని, ఇష్టానుసారంగా ఎలా అరెస్టు చేస్తారని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ప్రశ్నించారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.